భక్తులందరికీ హరే కృష్ణ. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వామి యొక్క 108 దివ్యమైన నామాలని నిత్యము పఠించవచ్చు, పారాయణ చేయవచ్చు. అలాగే విశేషంగా ఈరోజు ఒక్కొక్క తులసి దళాన్ని స్వామి చరణాలకి సమర్పిస్తూ ఒక్కొక్క నామాన్ని ఉచ్చారణ చేయొచ్చు. ప్రతి నామానికి ముందుగా ఓం, చివరిగా నమః జోడించాలి. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీవల్లభాయ నమః, ఓం జైత్రాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్రప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణత్రాణతత్పరాయ నమః, ఓం వాలిప్రమథనాయ నమః, ఓం వాగ్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధరాయ నమః, ఓం సదా హనుమదాశ్రితాయ నమః, ఓం కౌసలేయాయ నమః, ఓం కరధ్వంసినే నమః, ఓం విరాధవద పండితాయ నమః, ఓం విభీషణ పరిత్రాత్రే నమః, ఓం హరకోదండనాయ నమః, ఓం సప్తతాళప్రభేత్రే నమః, ఓం దశగ్రీవశిరోహరాయ నమః, ఓం జామదగ్న్య మహాదర్పదలాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంతసారాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం భవరోగస్య భేషజాయ నమః, ఓం దూషణ త్రిశిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిలోకాత్మనే నమః, ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః, ఓం త్రిలోకరక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్యకర్తనాయ నమః, ఓం అహల్యాశాపశమనాయ నమః, ఓం పితృభక్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం వృక్షవానర సంగాతినే నమః, ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః, ఓం జయంతత్రాణవరదాయ నమః, ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః, ఓం సర్వదేవాదిదేవాయ నమః, ఓం మృతవానరజీవనాయ నమః, ఓం మాయామారీచహంత్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం సర్వదేవస్తుతాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం మునిసంస్తుతాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహోధరాయ నమః, ఓం సుగ్రీవేప్సితరాజ్యాధాయ నమః, ఓం సర్వపుణ్యాదికఫలాయ నమః, ఓం స్మృతసర్వజ్ఞాసనాయ నమః, ఓం ఆదిపురుషాయ నమః, ఓం పరమపురుషాయ నమః, ఓం మహాపురుషాయ నమః, ఓం పుణ్యోదయాయ నమః, ఓం దయాసారాయ నమః, ఓం పురాణపురుషోత్తమాయ నమః, ఓం స్మితవక్త్రాయ నమః, ఓం మితభాషిణే నమః, ఓం సర్వభాషిణే నమః, ఓం రాఘవాయ నమః, ఓం అనంతగుణగంభీరాయ నమః, ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః, ఓం మాయామానుషచారిత్రాయ నమః, ఓం మహాదేవాదిపూజితాయ నమః,
ఓం సేతుకృతే నమః. ఓం జితవారీశాయ నమః. ఓం సర్వతీర్థమాయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వినే నమః. ఓం జరణవర్ణవర్జితాయ నమః. ఓం శివలింగ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వాపగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం పరస్మై ధామ్నే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. ఇవి శ్రీరామచంద్రుని యొక్క 108 దివ్యమైన పవిత్రమైన నామాలు. ఈ నామాల్ని సదా స్మరించవచ్చు, పఠించవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు శ్రీరామనవమి. 12 వరకు కూడా ఉపవాసం ఉండాలి. 12 తర్వాత స్వామివారికి అభిషేకం, హారతి, నైవేద్యం సమర్పించిన తర్వాత పండ్లు పలహారాలు తీసుకోవాలి. రేపు సూర్యోదయం తర్వాత 9 గంటల లోపుగా పారాయణం, అన్నం కానీ మిగతా తీసుకొని వ్రతాన్ని సమాప్తం చేయవచ్చు. హరే కృష్ణ.